హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మనం బెంగళూరుకి దగ్గరలో ఉన్న ప్రాణి అనే పెట్ శాంక్చురీకి వచ్చాం. పెట్ శాంక్చురీ అని ఎందుకన్నానంటే ఇక్కడ వీళ్ళు ఉండే యానిమల్స్ని పెట్స్ లాగే పెంచుతారు. ఇదైతే ఈము. లోపలికి వెళ్ళే ముందు భయ్య అయితే పెద్ద బ్రీఫింగ్ ఇచ్చాడు, వాటితో జాగ్రత్తగా ఉండండి, కాకపోతే మీరు పట్టుకోవచ్చు, కెమెరాస్ కూడా దూరంగా పెట్టండి, ఎందుకంటే ముక్కుతో పొడిస్తే మీ గ్యాడ్జెట్సే డ్యామేజ్ అవుతాయి అని చెప్పాడు. ఇంకా మరిన్ని యానిమల్స్ చూసేలోపు అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈము కోళ్ళని చూసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఆవు దగ్గరకైతే మనం వచ్చి ఇట్లా గడ్డైతే మేతగా పెట్టచ్చంట. వింతగా ఉంది కదా, ఎప్పుడో చిన్నప్పుడు ఊర్లో పెట్టేవాళ్ళం ఇట్లా. ఇట్లా ఈ పెట్ సెంచరీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇట్లా కోళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయి. అవి కూడా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, ఎవరు వాటిని ఏం చేయరు, అవి ఎవరిని ఏం చేయవు. సరే అని ఇంతలో ఇక్కడైతే మ్యూల్స్ కనిపించాయి. మ్యూల్స్ అంటే ఇవి హార్స్కి అండ్ డాంకీస్కి క్రాస్ బ్రీడ్. సో వీటికి మా పాపతో ఇట్లా ఫీడ్ అయితే చేపిద్దామని ట్రై చేసాం. ఫస్ట్ అయితే అది భయపడ్డది, తర్వాత అయితే స్టిల్ ట్రై చేసిన తర్వాత ట్రై అయితే చేసింది. పాపం చూడండి ఎంత హ్యాపీగా తింటున్నాయో. ఇదేదో ఆస్ట్రేలియాకి సంబంధించిన లిజర్డ్ అంట. తర్వాత అయితే దీన్ని కేజ్లోంచి బయటికి తీసి చేతికి కూడా ఇచ్చారు. ఈ వీడియోలో చూస్తూ ఉండండి, మీకు తర్వాత కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా వీళ్ళైతే లోపల మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంది, అండ్ వాష్రూమ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అవన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది వచ్చేసి వాళ్ళ అక్వేరియం సెక్షన్. ఇక్కడైతే మీకు రకరకాల ఫిష్ అయితే కనిపిస్తాయి. ఫిషెస్ అని ఎందుకన్నట్లే అంటే ఇంగ్లీష్లో ఫిష్ అనేది ప్లూరల్ కూడా. సో మీకు ఇక్కడైతే వెరైటీ ఫిష్ అయితే కనిపిస్తాయి. అలాగే ఈలోపు మా వీడియోకి అయితే లైక్ కొట్టండి అండ్ మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు కూడా విజిట్ చేయండి ఈ ప్లేస్కి. ఇందాక కేజ్లో ఉన్న లిజర్డ్ అన్నా కదా, సో ఇప్పుడు ఈ భయ్య అయితే దాన్ని బయటకు తీసాడు. మనం వాటిని టచ్ చేయొచ్చు. చూడండి, అందరూ ఇట్లా టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత మా పాప కూడా టచ్ చేయడానికి ట్రై చేసింది. ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి.
సో ఇదైతే డేంజరస్ కాదంట. సో అందుకే మా పాపతో కూడా ట్రై చేయించాము. కాకపోతే ఫీల్ దానికి నచ్చినట్లేదు. ఇదైతే ఒక రకమైన ముంగూస్ జాతికి చెందిన ఒక ర్యాట్ అని అయితే చెప్పారు. ఇదైతే కూడా ఫ్రెండ్లీగా ఉంటుందంట. చూడండి ఆయన చేతికి ఎట్లా మిల్కిలు తిరిగిపోతూ ఎట్లా అయితే ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తుందో. అండ్ ఈ పెట్ శాంచురీకి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ పెద్ద బర్డ్స్ కేజ్లోకి మనల్ని అయితే తీసుకెళ్తారు. మనం బర్డ్స్ని పట్టుకోవచ్చు, బర్డ్స్కి ఫీడ్ చేయొచ్చు అండ్ బర్డ్స్తో ఆడుకోవచ్చు కూడా. సో ఇంకెందుకు లేట్, ఎంటర్ అయిపోదామా? సో ఎంటర్ అవ్వగానే మీకు అక్కడ బెంచ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే మీరు కూర్చోవచ్చు. ఫస్ట్ బర్డ్స్ అన్నీ వాటి ప్లేసెస్లో ఉంటాయి. తర్వాత మీకు గ్రెయిన్స్ ఇస్తారు. గ్రెయిన్స్ ఇచ్చిన తర్వాత అవైతే మీ దగ్గరకు వచ్చి ఇంటరాక్ట్ అవుతాయి. చాలాసేపటి తర్వాత నా దగ్గరకు ఒక బర్డ్ వచ్చి ఇట్లా అయితే నాతోని ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇట్లా అయితే నా మీద కూర్చొని ఆడుతుంది. చూడండి, మా పాపకు కూడా బర్డ్స్ నచ్చినాయి. దాని చేతిలో కూడా గ్రెయిన్స్ పెట్టిన తర్వాత ఒక బర్డ్ వచ్చి తింటుంది. సో మీ పిల్లలకు కూడా ఇట్లాంటిది ఒక మంచి ఎక్స్పీరియన్సే అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఒక పైథాన్ని చూపిస్తున్నారు. ఈ పైథాన్ని మనం కూడా పట్టుకోవచ్చు అంట. బట్ నాకైతే కొంచెం ఇరిటేషన్ వచ్చి నేను పట్టుకోలేదు. ఇది వీళ్ళ దగ్గర ఉన్న ఇగ్వానా అంటే అది కూడా ఒక లిజర్డ్ జాతికి చెందినది. బట్ పెద్ద సైజులో ఉంటాయి. మన సైడ్ గార్డెన్ లిజర్డ్స్ అంటాం కదా, తొండలు. సో ఆ జాతికి చెందినవి. దాన్ని కూడా మీరు పట్టుకోవచ్చు. ఇవైతే చిన్న చిన్న ఎలకల్లా ఉన్నాయి కదా, వీటిని హ్యామ్స్టర్స్ అంటారు. సో ఈ సెక్షన్ వచ్చేసి గినిపిగ్ సెక్షన్. సో ఇక్కడైతే మీకు గినిపిగ్స్ మీకు చేతిలోకి ఇస్తారు. మీరు వాటిని ప్యాంపర్ కూడా చేయొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ ఇది అయితే.